బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం ఎలిమినేషన్ లో భాగంగా చిట్టి పికిల్ రమ్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటాది. ఇక షోకి హోస్ట్ గా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించాలనే చెప్పాలి చిట్టి పికిల్ రమ్య మీద. ఇక రమ్య, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా బిగ్ బాస్ నుంచి వస్తావని? అంటే రమ్య అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను టాప్ 5 కంటెస్టెంట్, కానీ ఎక్కడ ఏ తప్పు జరిగిందనేది అర్థం కావట్లేదు అంటూ శివాజీ గారికి చెప్పింది. దీంతో శివాజీ, నువ్వనుకుంటే సరిపోదమ్మా, టాప్ 5 కంటెస్టెంట్ అని ఆడియన్స్ కూడా అనుకోవాలి కదా అంటూ కౌంటర్ ఇచ్చుకున్నారు. సరే మరి మొదలు పెడదామంటే ఎస్ సార్ మొదలు పెడదామంటూ చిట్టి పికిల్ రమ్య చెప్పుకొచ్చింది. ఇక ముందుగా రమ్య, మరి ముందుగా నీ ఫ్రెండ్ తనుజ దగ్గర నుంచి ఏం చెప్తావంటే, ఆమె నాకు ఫ్రెండ్ ఏంటి సార్, ఆమె నాకు ఫ్రెండ్ కాదు, అలాగని ఎనిమి కాదు అంటే, అదేలే ఫ్రెండ్ అని అన్నాను, ఊరికినే ఎందుకు అంత కోపం పడతావంటూ శివాజీ అన్నాడు. కోపం కాదు సార్, ఆమెకి నాకు పడదు అంతే, దట్స్ ఫైనల్ అంటే, సరే తనుజ గేమ్ ఎలా ఆడుతుంది అంటే, తనుజ గేమ్ చాలా సింపతిగా ఆడుతుంది. ఆమె హౌస్ లో ఎవరినైనా సరే మ్యానిపులేట్ చేసే ఇది ఉంది. అంతెందుకు, దువ్వాడ మాదిరి గారు హౌస్ లోకి వచ్చే ముందు నేను ఎవరితోనే బాండింగ్స్ అనేది పెట్టుకోను అని చెప్పింది. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత మొదటిగా తనుజతోనే బాండింగ్ పెట్టుకుంది. అంటే దువ్వాడ మాదిరి చాలా సీరియస్ గా ఉండే పర్సన్ ని కూడా మ్యానిపులేట్ చేసింది అంటే, తనుజ ఏ విధంగా మ్యానిపులేటర్ నువ్వు అర్థం చేసుకోలే అంటూ శివాజీ గారికి చెప్పింది. అంతేకాకుండా తనుజ ఏదో గేమ్ ఆడుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఆమె ఎప్పుడు గేమ్ అనేది అసలు ఆడదు, ఎప్పుడు చూసినా సింపతి కోసం ట్రై చేస్తూ ఉంటుంది అంటూ తనుజ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్ లో. దీంతో శివాజీ కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ రమ్య కూడా కౌంటర్ ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఆ అమ్మాయి గేమ్ ఆడకపోతే హౌస్ లో ఎందుకు ఉంటుంది, నీలాగే బయటకు వచ్చేసి ఉండేది కదా. కానీ అమ్మాయి ఇప్పుడు హౌస్ లో ఉందంటే 6 వారాలు అవుతుంది. ఆ అమ్మాయి గేమ్ దాదాపు ఆడియన్స్ కి నచ్చింది కాబట్టే కదా ఆమె నుంచి నేను బయటకు పంపించారు అనగానే ఇక రమ్య ఏం మాట్లాడాలో తెలియక బిక్కముఖం పెట్టింది. సరే మరి మాధురి గురించి ఏం చెప్తావు అంటే, మాధురి హౌస్ లో ఒక కన్నింగ్ గేమర్ అనే నేను చెప్తాను. ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని అంది. కానీ ఎప్పుడైతే నాగార్జున గారు వీకెండ్ రోజు మేమిద్దరం మాట్లాడుకున్న వీడియో ప్లే చేశారో అప్పటి నుంచి ఆమె నెగిటివ్ అవుతుందని గ్రహించి తనుజ మీద కేరింగ్ తీసుకోవడం మొదలు పెట్టింది. ఏది ఏమైనా సరే ఆమె పొలిటీషియన్ గా ఇది కాబట్టి ఎక్కడ తిప్పాలో ఎక్కడ మప్పాలనేది దువ్వాడ మాదిరి గారికి బాగా తెలుసు. ఆమె హౌస్ లో గేమ్ ఏం ఆడట్లేదు, ఎవరినన్నా ఎప్పుడైనా విరుచుకుపడ్డానికే చూస్తుంది. ఆమెకి గొడవలు కావాలి, ఆమెకంటా కాంట్రవర్సీ అంటేనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్ లో రమ్య. సరే మరి రీతు గురించి ఏం చెప్తామంటే, రీతు గురించి ఏం చెప్పాలి, ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకు అంటే రీతు బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన కానించి తన గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది. ఆ అమ్మాయికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఆ అమ్మాయి గేమ్ ఆడదు, ఎదుటోళ్ళని ఆడిన వాళ్ళని కూడా ఆడనీయకుండా చేస్తుంది అంటూ అసలు అలాంటి అమ్మాయిని హౌస్ లో ఎందుకు ఆడియన్స్ ఉంచుతున్నారో, నాలాంటి అమ్మాయి ఆడిన అమ్మాయిని ఇలా బయటికి ఎందుకు తీసుకొచ్చారో అనేది అర్థం కావట్లేదంటూ ఎదురు ప్రశ్న వేసింది శివాజీ గారిని. దీంతో శివాజీ గారు అన్నారు, ఏమో రమ్య, నువ్వు బయట ఉంటే బెస్ట్ అనుకున్నారు, రీతు లోపలుంటే బెస్ట్ అనుకున్నారు, అందుకే నేను బయటకు తీసుకొచ్చారు అంటూ గట్టిగానే ఇచ్చుకున్నాడు శివాజీ. ఇక పవన్ కళ్యాణ్ నిజంగానే అమ్మాయిలు పిచ్చోడా చెప్పు అంటూ అడిగారు శివాజీ రమ్యని. అయితే రమ్య మళ్ళీ అదే మాట మాట్లాడింది. ఆ అబ్బాయికి అమ్మాయిలు పిచ్చనే నేను అంటాను, ఎందుకంటే ఏ అమ్మాయి వస్తే అమ్మాయికి పులిహార కలుపుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కన్నా పులిహార రాజాని పెట్టుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే తన గేమ్ బాగానే ఆడుతాడు టాస్కుల పరంగా. కానీ ఎవరు అమ్మాయి లీరియన్స్ ఇస్తే ఆ అమ్మాయితోనే చాలా క్లోజ్ గా ఉంటాడు. నాకు తెలిసి ఆ అబ్బాయి పులిహార రాజాగా పక్కగా సరిపోతాడంటూ బిగ్ బాస్ బజ్ లో పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలనం వ్యాఖ్యలు చేసింది. మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావంటే, ఇమాన్యుయల్ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నాడు. టాస్కుల పరంగా గానీ ఎంటర్టైన్మెంట్ పరంగా గానీ ద బెస్ట్ ఇస్తున్నాడు. తనకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేసింది చిట్టి పికిల్ రమ్య. మరి సుమన్ శెట్టి గురించి ఏం చెప్తావు అంటే, సుమన్ అన్న చాలా జెన్యూన్, చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా బాగా కష్టపడతాడు. ముఖ్యంగా హౌస్ లో ఆయన్ని ఎంత టార్గెట్ చేసినా ఎవరిని ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడ్డు. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అంటూ సుమన్ ని ఆకాశానికి ఎత్తేసింది మొత్తానికి చిట్టి పికిల్ రమ్య. మరి బిగ్ బాస్ బజ్ లో చిట్టి పికిల్ రమ్య మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.